ఆల్రెడీ చెప్పి ఇచ్చాను మీ దానికి మీడియా రైట్ రైట్ సార్. మీరు ఎందుకని సర్జనర్ గారిని క్వశ్చన్ చేయలేదు ఇంతవరకు? సర్జనర్ గారిని ఎందుకు మీరు క్వశ్చన్ చేయాలి? ఇంతవరకు వచ్చారు కదా, సర్జనర్ గారిని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అంటే ఎలా క్వశ్చన్ చేయాలండి? ఇప్పుడు ఎస్ మీరు మరి ఐఏఎస్ ఆఫీసర్ ఇలా తీసుకోలేదని చెప్పి అన్నారు కదా, మరి ఎందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకెళ్ళి కలవలేదు మీరు? అపాయింట్మెంట్ తీసుకుంటే ఎవరు స్పందిస్తారండి? సిఏ స్పందించట్లేదు, ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుంటే ఎలా స్పందిస్తారు? బడా బాబుల మీద పెట్టలేదు అనేది మీ ప్రాబ్లం. మరి అదే బడా బాబుల మీద కాదండి, అసలుకి ఇలాంటివన్నీ పెట్టద్దు, ఎందుకు పెడుతున్నారు? అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆవేదన, కానీ వీళ్ళ మీద పెట్టద్దు, వాళ్ళ మీద పెట్టద్దు. ఇద్దరు మీకు సమానం హక్కు ఉండాలని నా ఏదైతే చెప్తున్న మెసేజ్ అది. ఇంతవరకు కూడా సర్జనర్ గారు ప్రతి ఒక్కరితో మాట్లాడారు, ప్రతి ఒక్క ఛానల్స్కి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. వై డోంట్ యూ గో అండ్ మీట్ హిమ్? ఆపర్చునిటీ ఉంటే వెళ్ళి చెప్తాను, ఇలా కూడా జరగాలని చెప్పేసి ఆల్రెడీ ఇచ్చాను, అదే కదా, అందుకోసం కదా వచ్చి చెప్తుంది. ఓకే, ఒక లాస్ట్ మెసేజ్ సమాజానికి ఏం చెప్తారు? ఈ యాప్స్ గురించి కానీ, బెట్టింగ్ చేసుకుని చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఏం చెప్తుంటారు? అదే చెప్తానండి, దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, ఆడొద్దు అని చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ అండి. పొట్టకొట్టి కోసం యూట్యూబ్ ఛానల్స్లో చిన్న చిన్న పోస్టులు పెట్టినందుకు వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. అదే పెద్ద పెద్ద యాప్స్ మీద పెద్ద పెద్ద ప్రమోటర్స్, పెద్ద పెద్ద విరాట్ కోహ్లీ గారు కానీ, సచిన్ టెండూల్కర్, షారూఖ్ ఖాన్ వాళ్ళు పెద్ద పెద్ద యాడ్స్ చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళ మీద కేసులు నమోదు అవ్వట్లేదు. ఎందుకు నమోదు అవ్వట్లేదు? భయపడుతున్నారా వాళ్ళ మీద అన్నది నా ప్రశ్న. ఇంకోటి, ఏదైతే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇంకా షారూఖ్ ఖాన్ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. గత 10 రోజుల నుంచి సజ్జనార్ గారు ట్విట్టర్లో పదే యూట్యూబర్ల మీద ట్వీట్ చేస్తున్నాడు. అదే షారూఖ్ ఖాన్ కానీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మీద ఎందుకు ట్వీట్ చేయట్లేదు? ఆయన వాళ్ళ మీద కూడా ట్వీట్ చేసి స్పందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ. కంప్లైంట్ అదే వీళ్ళ మీద, విరాట్ కోహ్లీ, షారూఖ్ ఖాన్ పెద్ద వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకో న్యాయం, యూట్యూబర్లకో న్యాయం ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. చూపించాను కదండి, పేటిఎం, ఏది ఫస్ట్ గేమ్స్, ఇంకా ఎంపీఎల్ A23 चलो 7 किलो फस्ट गेम्स A23 రమ్మీ, మిడిల్ ప్రీమియర్ లీగ్, పేటిఎం ఫస్ట్ గేమ్, ఈ మూడింటి కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. తీసుకున్నాను, సిఐ గారు కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోండి. నాకు తెలిసి ఇవన్నీ చాలామంది ఉన్నారు, చాలామంది కూడా మీరు స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదంతా మీరు అడగాలి. సామాజిక బాధ్యత ఇచ్చారు. నా ఫ్రెండ్స్, నా వాళ్ళు, తెలిసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడి చనిపోయారు, చాలా జరిగింది. అలాంటిది చిన్న వాళ్ళ మీద ఇబ్బంది పెట్టారు, పెద్ద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని నా ఆవేదన. అంతే, అది రిఫండ్ రాదు. ఇదంతా పెద్ద ఎవరు పాల్గొంటారు? నార్మల్గా సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా,